ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నట్లండి. అయితే ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి చాలాసార్లు మనల్ని మనము మంచి వాళ్ళముగా కనపరుచుకోవాలని, మనల్ని మనము నీతిమంతులుగా కనపరుచుకోవాలని మనం చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాము. అయితే ప్రభువుకు మన ప్రతి ఒక్క ఉనికి, ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క ఆలోచన, మన హృదయ ఆలోచన, మన మనస్సు అన్నీ ఆయన ఎరిగి ఉన్నాడండి. అన్నీ ఆయన గ్రహించేవాడిగా ఉన్నాడు. నిన్ను నువ్వు ఎలా కనపరుచుకోవాలనుకుంటున్నావు అని మన హృదయాంతరంగంలోని ఆలోచనలో ఆయన గ్రహించేవారిగా ఉన్నారు. మరి ఉదాహరణకి ఇక్కడ చూస్తే లూకాసు వార్తలో ఈ అధ్యాయం 10వ అధ్యాయంలో మనకు ఒక భక్తుడు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నేను నిత్య జీవమునకు వారసుని అవ్వాలంటే ఏం చేయాలి ఏంటి అని అంతా అడుగుతుంటారు కదండి. అడిగే వచనంలో అన్నమాట 29వ వచనంలో, అయితే తాను నీతిమంతుడైనట్టు కనుపరచుకొన గోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగెను. ఏమనంట? తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొన గోరి. ఏమంట? అతను నేను నీతిమంతుడను అన్నట్టు వాళ్ళందరి ముందు కనపరుచుకొనాలని ప్రయత్నం చేస్తున్నాడంట. మనము నీతిమంతులముగా ఎవరికి కనబడడానికి మనము ప్రయత్నం చేయాలంటే మన ప్రవర్తన అంతటి విషయమై జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని ఎడల మనము మన ప్రవర్తన ఎలా ఉందని మనము కనపరుచుకోవాలని ప్రయత్నం చేయాలి. మనుషులు ఈరోజు మనల్ని పైకెత్తుతారండి. రేపటి రోజున ఏదన్నా చిన్న పరిస్థితులు ఎదురయ్యి నీ పరిస్థితి చిన్న భిన్నమైనప్పుడు వారు నిన్ను అలాగే ఎత్తి కింద కూడా పడేస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి ముఖ్యంగా రాజకీయ నాయకులను అడిగితే చెప్తారండి ఏ సమయంలో మనుషులు పైకి లేపుతారు, ఏ సమయంలో కింద పడేస్తారని. అలాగున్నే మనుషుల ప్రవర్తన అలా ఉంటుంది. మనము మన ప్రవర్తన ప్రతి ఒక్కటి కూడా మనుషుల ఎదుట మనము నీతిమంతులుగా కనపడాలని మనము ప్రయత్నం చేయకూడదు. అది దేవునికి అంగీకారమైనది కాదు. మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉందా లేదా, దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా, ఆయన ప్రేమిస్తున్నాడా లేదా నేను, అదొక్కటే మనకు ప్రాముఖ్యమైన ఉద్దేశము, ప్రాముఖ్యమైన విషయమై ఉండాలి. కానీ మనుషులు మనల్ని ఏమనుకుంటారో, వీరు మంచి అనుకుంటారో చెడు అనుకుంటారో అని మనము ఆలోచించకూడదు. వారి నిమిత్తమై మనము బాధపడకూడదు. ఎందుకంటే ఎవడైనాను మనుషులను సంతోషపెట్టగోరిన ఎడల అతను దేవుణ్ణి సంతోషపరచలేడు. దేవుణ్ణి సంతోషపరచాలనుకుంటే మనల్ని మనము లోకానికి సిలువ వేసుకొని మనము దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. మరి మన చుట్టూ ఉన్న వారందరితో అందరూ అన్ని రకాలుగా ఉంటారు. వారిని సంతోషపరచాలంటే మనము వారితో పాటు ఏకమై ఉండాలి. మరి దేవుణ్ణి సంతోషపరచాలంటే వారందరికీ వ్యతిరేకంగా మనము దేవునికి దగ్గర అయ్యే వారంగా ఉండాలి. మరి మనం ఎలాంటి స్థితిగతి కోరుకోవాలి? మన దేవుణ్ణి సంతోషపరిచే జీవితమే మనకు కలిగి ఉండాలి. ఎందుకంటే నిత్య జీవము మనకు అక్కడ ఉందండి, ఇక్కడ లేదు. ఇది మనము ఓన్లీ ప్యాసింజర్స్ మాత్రమే, ప్రయాణికులం మాత్రమే మనము. కనుక మనము మన తండ్రిని సంతోషపెట్టగోరాలి. మనము మనుషుల ఎదుట మనము నీతిమంతులుగా ఉండాలనే ప్రయత్నాలు, ఆలోచనలు, దానికోసం ప్రయాసపడము ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. కనుక వాటి వైపు మన ఆలోచనలు, ఉద్దేశంలో మనం పెట్టుకొనక దేవుని వైపు మనము సూటిగా చూస్తూ ఆయన సువార్తను మనము అంగీకరిస్తూ ప్రేమిస్తూ ఆయన సన్నిధిలో మనము ఒలీవ మొక్కల వలె ఎదుగుదాము. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.